వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట, వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం వాళ్ళు ఇస్తేనే జరుగుతుంది. యా వాళ్ళ మదర్ ప్రెజెన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెన్స్ చేయాలి. ఓకే, మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుండి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం, కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయనేది నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని మైనర్ బాలిక మీద తర్వాత రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్ లో పూడ్చిపెట్టడం జరిగింది. దానినంతా కూడాను మదనపల్లి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కురువర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్లు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తాం. ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇతని మీద డిసీజ్డ్ మీద ఏం లేదండి, అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది. 324 కేసు, థర్డ్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్, నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్ గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్ గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారు, ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ కి, డ్రగ్స్ కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారు.